కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. అలాంటి ఎన్నో 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 అద్భుత విజయాలను అందించిన కోదండరామిరెడ్డి గారు అండ్ అలాగే అమ్మ దొంగ సినిమాతో పాటు ఎంతో మంది గొప్ప గొప్ప శిష్యుల్ని అండ్ అలాగే ఎన్నో మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించినటువంటి డైరెక్టర్ సాగర్ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చారు. వెల్కమ్ సార్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ సార్. Please have a seat, sir. సినిమాని ముందుకు తీసుకురావడానికి చాలా ధైర్యం ఉండాలి. ఇప్పుడంతా గ్లామరస్ సినిమాలు చేస్తేనే చూస్తారు అని అనుకుంటూ ఉంటారు. బట్ ఒక మంచి కథను మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మన ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ అండి. అండ్ అలాగే యంగెస్ట్ ప్రొడ్యూసర్ కమలాక్షి గారు స్టేజ్ మీదే ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. ప్రొడ్యూసర్ గారు ఇస్తేనే తీసుకోండి సార్. డబ్బులు ప్రొడ్యూసర్ గారు ఇచ్చి బొకే ప్రొడ్యూసర్ గారు ఇచ్చి ఎలా సార్? అంటే ఫస్ట్ టైం సార్ ఇచ్చింది, సారీ. థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్లీ అండ్ హుషారు సినిమాలో తన పర్ఫార్మెన్స్ చూసాం, అదరగొట్టేశాడు. అండ్ అలాగే నా వెంట పడుతున్న చిన్నవాడమ్మ సినిమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ని అందుకోవడానికి రెడీగా ఉన్నాడు మన హ్యాండ్సమ్ హీరో తేజ్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. కానీ ఎప్పుడు వచ్చినా హుడీస్తో వస్తారు చూసారా? అంటే వాటితో వస్తే మీకు హిట్ వస్తుందని నమ్ముతున్నారా? ఏదంటే అది కరెక్టా? ఎస్, సో మన టీం అందరూ వచ్చేసారు కాబట్టి ఫస్ట్ ఈ సినిమాకి పిల్లర్లా ఉంటూ ఈ సినిమాకి అందరికంటే బాగా తెలుసు ఈ సినిమా గురించి ఎంఆర్ చౌదరి గారు మీ మాటల్లో సినిమా గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ సినిమాకి నా దృష్టిలో హీరో ఈ చిత్ర నిర్మాత ముల్లేటి నాగేశ్వరరావు గారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వీరు 2005 సంవత్సరంలో థ్యాంక్స్ అనే సినిమా తీశారు. అసలు ఇండస్ట్రీకి చాలా ప్యాషన్ తోటి, ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి పాలకొల్లు వారిది. అక్కడి నుంచి దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, అల్లు రామలింగయ్య గారి ప్రముఖులు వచ్చారు. వాళ్ళ స్ఫూర్తితోటి నేను కూడా ఈ సినీ పరిశ్రమలో ఏదో ఒకటి చేసి సాధించాలి, నేను కూడా ఒక కళాకారుడిగా ఈ ఇండస్ట్రీలో ఏదో ఒక సముచితమైన స్థానం, ఈ పెద్దల స్థానం, ఈ పెద్దల పక్కన నేను కూడా ఒక చిన్న స్థానం తీసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చారండి. వచ్చి 2005 సంవత్సరంలో థ్యాంక్స్ అనే సినిమా నిర్మించారు. కొన్ని అనివార్య కారణాల వలన, అనుభవ రాహిత్యం వలన కావలసిన ప్రమోషన్, అప్పట్లో మంచి హీరో వినీత్ గారిని పెట్టి చాలా భారీ ఎత్తున సినిమా నిర్మించినప్పటికీ 2 కోట్లు నష్టపోయారు. నష్టపోయిన తర్వాత కూడా ప్రతిసారి అతని మనసులో అతని వ్యాపారం చేస్తూ 200 మంది కార్మికులని మెయింటైన్ చేస్తూ ఒక 20-30 ఆఫీసులు మెయింటైన్ చేస్తూ కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తూ అంతా లాస్ అయిపోయినా సినిమా తీయాలి, సినిమా ఫీల్డ్లోనే నేను స్థిరపడాలనే తరప 17 సంవత్సరాల నుంచి అతనికి అంతర్లీనంగా వెంటపడుతూ 2019లో మళ్ళీ సినిమా స్టార్ట్ చేశారండి. అది వెంకట్ గారికి ఎవరో ఇట్లా ముల్లేటి నాగేశ్వరరావు గారు ఉన్నారు, సినిమా తీయాలనే తపన ఆయనకు బాగా ఉంది, కానీ ఆయనను కథతో ఇంప్రెస్ చేయగలిగితే ఆయన సినిమా తీస్తారు అని ఎవరో ఒక సర్కిల్లో చెప్తే వారు ఫోన్ చేస్తే చూద్దామండి అని చెప్పి ఒక 2 నెలలు సరే, తర్వాత 2 నెలలకి ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తే నేను ఒకటే మాట చెప్పారంట, 2 గంటల్లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో నాకు కథ నేరేట్ చేయగలిగితే నీతో నేను సినిమా తీస్తానయ్యా, లేకపోతే సారీ అని చెప్పారంట. సరే సార్, నేను మొత్తం ప్రిపేర్ అయ్యి మీ దగ్గరికి వస్తానని మళ్ళీ ఒక 2 months టైం తీసుకొని వెంకట్ గారు కూడా, దర్శకుడు వెంకట్ గారు
2 గంటల్లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో వచ్చి ఆయన కథ చెప్పేసరికి నాగేశ్వరరావు గారు, సరే నేను నెక్స్ట్ సినిమా తీస్తున్నాను, బట్ ఇప్పుడు కాదు, నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, కానీ నీతో నేను సినిమా తీస్తాను అని చెప్పి అతనికి కమిట్మెంట్ ఇచ్చి తన దృఢ సంకల్పంతో, అకుంఠిత దీక్షతోటి సినిమా తీయాలనే తపన అతనిలో ఉండి ఒక సంకల్పం పూని ఎట్టి పరిస్థితుల్లో నేను సినిమా తీయాలి అని నేను మాట ఇచ్చాను, సినిమా తీయాలి అని చెప్పి తన సర్కిల్లో ఫండ్స్ రేస్ చేసుకొని ఈ సినిమాని తీశారండి. ఈ సినిమాని తీస్తే ఈ సినిమాని ప్రజెంట్ చేస్తే ఈ సినిమాని ఎన్ని మాట్లాడినా నో యూజ్ అండి. టికెట్లు తెగాలంటే ఆ సినిమా హీరో, హీరోయిన్, ఆ సినిమాలో నటించిన కళాకారులు ఎంతో కొంత మాట్లాడాలి. ఒక రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం మనం ఒక 12 కోట్ల మంది ఉన్నామండి. తెలుగు మాట్లాడగల వాళ్ళం, తెలుగుని అర్థం చేసుకునేవాళ్ళం. మన మహారాష్ట్రలో ఉన్న, మన బార్డర్ స్టేట్స్లో ఉన్న మొత్తం 12 కోట్ల మంది ఉన్నామండి. అందులో ఒక 10 లక్షల మంది ఎలాంటి నీచమైన సినిమా తీసినా, ఆ మాట అనకూడదు, సారీ, ఎలాంటి సినిమా తీసినా ఒక 10 లక్షల మంది చూస్తారంటండి. ఇది రీసెర్చ్. ఒక 10 లక్షల మంది కంపల్సరీ సినిమాని చూస్తారంట. అది ఎవరన్నా హీరో కానీ, ఎవరన్నా హీరోయిన్ కానీ, ఎలాంటి సినిమా అన్నా కానీ వాళ్ళందరూ యావరేజ్గా మనం 150-200 రూపాయలు పెట్టుకోకండి, ఒక 50 రూపాయలు పెట్టుకున్నా, ఖర్చు పెట్టినా 5 కోట్లు వస్తుందండి. ఒక 2 కోట్లు, 1.5 కోటితో సినిమా తీస్తే 5 కోట్లు వస్తే నిర్మాతకి ఎంత లాభం అండి? కానీ ఈ రోజుల్లో ఆ అవకాశం పోయింది. ఎందుకు? రిలీజ్ అయిన గంట సేపట్లో సోషల్ మీడియాలో సినిమా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ 10 లక్షల మంది ఇంట్లో కూర్చొని థియేటర్కి వెళ్ళి ఏం చూద్దాంలే, ఎప్పటికైనా అంతే, ఇంట్లో నేను కూర్చొని లగ్జరియస్గా నాకు అవసరమైనప్పుడు నా వాతావరణానికి అనుకూలంగా పకోడీలు తింటూ, బజ్జీలు తింటూ, చక్కగా లుంగి కట్టుకొని నా రూమ్లో ఏసీ వేసుకొని చక్కగా సినిమా చూసుకుందామనే మెంటాలిటీకి అలవాటు పడిపోయాం మనం. కానీ థియేటర్కి ప్రేక్షకులను రప్పియాలి. థియేటర్కి ప్రేక్షకులు వస్తేనే నిర్మాత బ్రతుకుతాడు. నిర్మాత చూడండి, ఈ మధ్య 3 సినిమాలు హిట్ అయితే సినీ పరిశ్రమ ఎంత ఆనందంగా ఉంది. కార్తికేయ కానీ, తర్వాత బింబిసార, సీతారామం, ఈ 3 సినిమాలు అయితే ఇండస్ట్రీ ప్రముఖులు ప్రసన్న గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు, కలకల్లాడుతుంది ఇండస్ట్రీ అని. మరి ఈ చిన్న సినిమాల విషయంలో ప్రమోషన్కి రారా అండి? ప్రమోషన్కి నేను చెప్తే ప్రమోషన్ రారు, ఈ చిత్రంలో నటించిన కళాకారులు చెప్తే ప్రమోషన్కి వస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఈ రోజున సినిమా రిలీజ్ అయితే గంటలో అది సోషల్ మీడియాలోకి వస్తుంది. ఇంతకుముందు అలా కాదండి. ఒక 10 లక్షల మంది సినిమా 50 రూపాయలు ఖర్చు పెడితే 5 కోట్లు వస్తాయి. 5 కోట్లలో 1 కోటిన్నర 2 కోట్లు పెట్టి సినిమా తీసుకుంటే 50-50 మీద మనం ఇచ్చిన ఒక 2.5 కోట్లు, అంటే ఈ జిఎస్టీలు అన్నీ పోయినా ఒక 20-30 లక్షలతో నిర్మాత సేఫ్గా ఉంటే మళ్ళీ సినిమా తీస్తాడు, మళ్ళీ ఒక 50-60 మందికి అన్నం పెడతాడు, కళకళలాడుతుంటుంది కదండి. ఇది మేము చెప్తే వచ్చేదా? ఆ సినిమాలోని కళాకారులు తమ బాధ్యతగా భావించాలండి. ఇది రెస్పాన్సిబిలిటీ. ఈ సినిమా నేను ప్రమోట్ చేయాలి. ఈ సినిమా ఆడితే, ఈ నిర్మాత బాగుంటే, ఈ నిర్మాత బాగుపడితే మళ్ళీ సినిమా తీస్తే మళ్ళీ నాకు అవకాశం వస్తుంది. ఆ అవకాశం వస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఇండస్ట్రీ హ్యాపీగా ఉంటుంది. ఇండస్ట్రీ నమ్ముకున్న 100,000 మంది కార్మికులు హ్యాపీగా ఉంటారనే ఇంగిత జ్ఞానం ప్రతి నటుడికి ఉండాలండి. మా ప్రసన్న గారు మా వెన్నంటుండి మా యూనిట్లు అందరికీ పరిపరి విధాలా చెప్పారు. సాగర్ గారు చెప్పారు. అయినా ఈ రోజున మేము 12 మంది కళాకారులను పెట్టుకొని, 2 కళాకారులను కూర్చోబెట్టుకొని మేము సినిమాని ప్రమోట్ చేస్తున్నామని అంటే ఎంత దయనీయమైన మా హృదయాలు ఘోషిస్తున్నాయి. పర్సనల్గా మా మేనేజర్ 4 రోజుల నుంచి కంటిన్యూస్గా ఆర్టిస్టులకు ఫోన్ చేసి రండి 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 అని బ్రతిలాడినా ఒక్క కళాకారుడు కూడా రాలేదని అంటే మాకు ఎంత బాధగా ఉంటుందండి. మాకు అర్థం చేసుకోవాలి దయచేసి కళాకారులు. మీరు చెప్తే, మేము వెనక నుండి చెప్తే కాదు, మీరు ముందుండి తెర ముందుండి మాట్లాడి ఈ సినిమా అద్భుతంగా వచ్చింది, ఈ సినిమా దర్శకుడు ఇంత అద్భుతంగా తీశాడు, ఈ సినిమాలో ఇలా కామెడీ వచ్చింది, నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ జరిగింది అని చెప్పి కళాకారులు మాట్లాడితే కదండి. టీవీల్లో కానీ, మీడియాలో కానీ, ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో కానీ మాట్లాడితేనే కదండి ఏదో ఉందంట. ప్రతి కళాకారుడికి ఒక 10,000 మందో 5,000 మందో ఉంటారు కదండి. ఆ 5,000 మందిలో ఒక 200 మందో 300 మందో వస్తే
ఈ 13-15 మంది కళాకారులు కనీసం ఇలా షేర్ చేసుకుంటే ఈ నిర్మాత ఎంత బాగుపడతాడు? ఇది ఆలోచించాలి. దయచేసి ఇండస్ట్రీ పెద్దలు మీరు కూడా దయచేసి ఈ ప్రమోషన్స్కి మా నిర్మాతను సహకరించడానికి దయచేసి ఈ కళాకారులను వచ్చి వాళ్ళు మాకు చెయ్యాలని మీరు కొద్దిగా అది మీరు ఆదేశిస్తారు, రిక్వెస్ట్ చేస్తారు, ఏం చేస్తారు కొద్దిగా మీరు మనస్ఫూర్తిగా దీని మీద ఫోకస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే నాగేశ్వరరావు గారు కానీ మా బిడ్డ కమలాక్షి కానీ దీని గురించి నిరంతరం పోరాడుతున్నామండి. సినిమా రేపు 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. మీరందరూ దయచేసి దయ ఉంచి థియేటర్స్కి వచ్చి ఈ సినిమాను చూడండి. మీకు నిరాశ మటుకు జరగదండి. అన్ని సమపాళ్ళల్లో ఉన్నాయి. అన్నీ మీకు ముసలోడికి కావాల్సిన పాయింట్లు కూడా ఉన్నాయి, యూత్కి కావాల్సిన పాయింట్లు కూడా ఉన్నాయి. దయచేసి మీరు వచ్చి థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని మీరు నిలబెట్టగలిగితే ఇప్పటికి అయినా ఇన్ని కష్టాల్లో ఉన్నా ఇంకా 2 సినిమాలు ప్లాన్ చేసుకొని చేద్దాం చౌదరి గారు మన సినిమాలు మనం చెయ్యాలండి అని అంటున్నాడు. ఎంత ప్యాషన్ అండి ఆయనకి సినిమా. ఇన్ని ఒడిదుడుకులున్నా ఇన్ని సమ్మెట దెబ్బలు తింటున్నా సినిమాను అంత ప్రేమిస్తారండి ఆయన. ఆ భగవంతుడు తప్పకుండా ఆయనకి ఆశీర్వదించి ఆయన ఎట్టి పరిస్థితులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అద్భుతంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయించి ప్రేక్షకులందరి మనసుల్లో ఈ చిత్రం చూడాలనే తపన కలిగించి ఈ సినిమా ఆడితే ఒక్క వారం రోజులు ఆడితే చాలండి. వారం రోజులు కూడా కాదు, మాకు 4 రోజులు ఆడితే చాలని చెప్పి అంటున్నారు నిర్మాత గారు. బ్రేక్ ఈవెన్లో ఉంటాం సార్, రాకపోయినా బ్రేక్ ఈవెన్లోనే సినిమా తీస్తాం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి ప్రేక్షక దేవుళ్ళు. అలాగే మా చిన్న చిత్రాలని దయచేసి మీడియా, నేను ప్రతి మీటింగ్లో చెప్తా, మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించండి. మీరు పెద్ద సినిమాలకి మీరు ఏమి చేయకపోయినా ఆటోమేటిక్గా పబ్లిసిటీ వస్తుంది. కానీ మా చిన్న చిత్రాలకు మీరు పబ్లిసిటీ చేస్తే నిజంగా మేము బ్రతుకుతాం, మేము అన్నం తింటాం, నలుగురికి అన్నం పెడతాం. మీరు సహృదయంతో ఆలోచించుకొని మీరు మాకు ఇలాంటి ప్రమోషన్స్కి సహకరించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ రాజధాని ఆర్ట్స్ అండ్ జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను పిలవగానే గౌరవంగా విచ్చేసిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ మిగిలిన ఈవెంట్ కంటిన్యూ చేసేదానికన్నా ముందు ఒక చిన్న గ్రూప్ ఫోటో సార్, అందరూ కలిసి ప్లీజ్ మా మీడియాకు ఒక చిన్న గ్రూప్ ఫోటో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. హీరోయిన్కి తర్వాత దర్శకుడికి నా అభినందనలు. ఫస్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళతో చేశారు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. నిజంగా చాలా కష్టమైన విషయం ఇది. ఇలాంటి సినిమాని మనం ఎప్పుడు ప్రోత్సహిస్తుంటాం తెలుగు వాళ్ళం. ఈ సినిమాని కూడా తప్పకుండా ప్రోత్సహించాలని, వాళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సాంగ్స్ చూశాను, బాగా తీశారు. ట్రైలర్స్ కూడా చూశాను, చాలా బాగున్నాయి. సో సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. నేను ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న హీరోయిన్లకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ మంచి హ్యాపీ న్యూస్ వినాయక శుభ సందర్భంగా మీరందరూ ఇవ్వాలని, ఆయన ఆశీస్సులు కూడా ఈ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా పిక్చర్ బాగుంటుంది, బాగా తీశారు. రెండోసారి కూడా నేను వచ్చాను అంటే డెఫినెట్గా సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండే వచ్చాను. ఈ సినిమా వారికి బాగా ఆడి హీరోయిన్స్కి మంచి ఫ్యూచర్ వచ్చి ప్రొడ్యూసర్స్ మంచి డబ్బు వస్తే సంతోషపడేవాళ్ళు నేను ఒకటిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ అలాగే శశిప్రీతం సార్, సో మీ మాటల్లో సినిమా గురించి సార్ వెళ్తున్నారు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మా టీం అందరి తరపు నుంచి. ఈ అబ్బాయిని
మీరు తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలి. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ భవిష్యత్తుకి బాట వేస్తుంది. నేను ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు సంజయ్ అనే సినిమా రిలీజ్ అయింది. నేను విజయవాడలో ఉన్నాను. మంచి టాకే ఉంది, బాగా ఆడింది కూడా. కానీ ఏమనుకోవద్దు పాత్రికేయులు, మీరు అంటాను ఎవరో ఒకరు ఈ డైరెక్టర్ ఎవరో చండాలంగా తీశాడు, ఈ సినిమా చెత్త అని రాశాడు. నాకు చాలా బాధ వేసింది. కానీ దేవుడి దేవుళ్ళ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత 93 సినిమాలు చేశాను నేను. దయచేసి మీ అందరి ఈ ప్రెస్ వాళ్ళు ఎప్పుడు మీ సహకారం మాకందరికీ ఉండాలి. ప్లీజ్ మీ ప్రమోషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్. ఇవి మాకు ఇంకా ఎనర్జీని ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. పెద్దలు, మా సన్నిహితులు పట్ల గారు, ప్రసన్న కుమార్ గారు, అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ నిర్మాత నాగేశ్వరరావు గారు, వారి కుమార్తె కమలాక్షి గారు, డైరెక్టర్ వెంకట్, అది కాకుండా ముఖ్యంగా ఒక సినిమా కథ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ దానికి కావాల్సిన సంగీతమును, అలాగే డ్యాన్స్ కొరియోగ్రాఫర్. అంటే మనం వినేది చూసేది రెండు మనని ఆహ్లాదపరిచి మన ఎంటర్టైన్ చేస్తే డెఫినెట్గా సినిమా చూస్తున్న 2 గంటల్లో పాటలు అనేవి, ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి. 5 పాటలు అంటే దగ్గర ½ అన్ అవర్ ఆఫ్ ద మూవీ. ఆ ½ అన్ అవర్ ఆఫ్ ద మూవీని నిలబెట్టాలి అంటే ఈ 2 స్తంభాలే వాటికి. సో అద్భుతంగా వాళ్ళ కృషి మనకు కనిపిస్తుంది. ఈరోజు మనం అందరం చూసాము. సో 80% ఆడియన్స్ అందరూ ఈ సినిమాని చూసి ఆశీర్వదిస్తారు. ఒక చిన్న సినిమాని ఎలా నిలబెట్టాలి, ఎన్ని అంటే ఒక నిర్మాతకు కానివ్వండి, లేకపోతే దాంట్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో అవస్థల నుంచి దాటుకుని ఈ స్టేజ్కి వస్తారు. సో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే ఎన్నో కొండలు దాటి ఇక్కడ వరకు వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ హౌ స్మాల్ సినిమా ఈజ్, బికాజ్ ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి ఈ దారిలో. బట్ యాజ్ ఎ టీమ్ వెంకట్ గారి గైడెన్స్లో వీళ్ళందరూ చాలా కృషి చేసి ఈరోజు మనం చూసాము. చాలా బాగున్నాయి. స్పెషల్గా సాడ్ సాంగ్ ఒకటి హేమచంద్ర పాడింది, చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ గుడ్. అండ్ డ్యాన్స్ నెంబర్స్ కూడా చాలా చాలా అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు మన గణేష్ మాస్టర్ గారు. సో వీళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శశిప్రతం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం అండి. అండ్ వెంకట్ గారు, డైరెక్టర్ వెంకట్ గారు రండి, కమే. సో ప్లీజ్ 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 సార్, లే అట్లా లేదు. నాకు ఈ సినిమాలో మీరు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉంది కమలాక్షి గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ సినిమాలో నాకు 4 సాంగ్స్ వేసానండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ ఓల్డ్ టీమ్ ఆఫ్ నా వెంటే పడుతున్న చిన్నవాడేవాడమ్మకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు సార్ సందీప్ గారు చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే అలా ఇచ్చారు కాబట్టి మేము చేయగలిగాము. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చాలా బాగుంది. అండ్ రెయిన్ సాంగు, మళ్ళీ రొమాంటిక్ సాంగ్, సాడ్ సాంగ్, అట్లా అన్ని సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. సో అందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నాను. సో మా అందరికీ ఈ సినిమాలో మేము పనిచేసిన మా అందరినీ కూడా మీరు బ్లెస్ చేస్తారని నమ్ముతున్నాను. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా ఆడి మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని నమ్ముతున్నాను. సో పత్రికా విలేకరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ అండ్ వెంకట్ గారికి థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. చాలా కష్టపడి చేశాడు, అదంతా మీకు థియేటర్లో కనిపిస్తుంది డెఫినెట్గా. అసలు ఆ లొకేషన్ ఎలా వెతికారో ఏం చేశారో తెలియదు, అంతా ఒక మాయలాగా జరిగింది ఆ పాట అంతా. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అది.
మేము ఎంత టైంలో తీసాము, ఎలా తీసాము ఎవరు తెలియదు, కానీ సినిమాలో సాంగ్ మాత్రం దుమ్ము లేసిపోద్ది. సో అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఆ రెయిన్ సాంగ్లో అయితే పాపం 4 days తడుస్తూనే ఉంది. నాకు తెలిసి తర్వాత జ్వరంతో పడిపోయి ఉంటుంది. పడ్డావు కదా? ఎస్. సో చాలా కష్టపడ్డది. ఈ ఒక్కసారి కూడా నేను చేయలేను, చలి వస్తుంది, వణుకుతున్నాను ఏం చెప్పలేదు. సో ఆమె హార్డ్ వర్క్ రేపు సినిమాలో కనిపిస్తుంది డెఫినెట్గా. సో అందరు హార్డ్ వర్క్ కలిసిన సినిమానే ఇది. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఒకసారి పాట వేస్తే డాన్స్ వేస్తాం మేము. రండి రండి సార్. ఏ సాంగ్ సార్? మీకు రొమాంటిక్ సాంగ్ కావాలి, మీకు కంఫర్ట్ అయినా సార్ అది? అదే పెడదామా? రొమాంటిక్ సాంగ్ పెట్టండి. రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు ఇక్కడ రొమాన్స్ జరుగుతుంది. సో ఒకసారి టైటిల్ సాంగ్ పెట్టరా? జీవీఆర్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ కుదేలు చేసేస్తే టికెట్ రేట్లు పెరిగిపోయి ప్రాబ్లం అయిపోయి ఏం చేయాలి, ఇండస్ట్రీని ఎట్టా కాపాడుకోవాలి ఏంటనే దగ్గర అందరం సినిమా పోస్ట్పోన్లు చేసుకుని దాని మీద మీటింగులు పెట్టుకుంటుంటే ఆ మీటింగుల టైంలో కాపాడటానికి వచ్చిన ఈ చిన్న సినిమాలు, ఒక బింబిసార, ఒక సీతారామం, ఒక కార్తికేయ 2 ఇవాళ ఇండస్ట్రీని కాపాడి, అంతకు బిఫోర్ చూసుకుంటే మేజర్ అనే ఒక సినిమా కాపాడింది, ఒక డబ్బింగ్ సినిమా కమల్ హాసన్ గారిది విక్రమ్ హిట్ లిస్ట్. ఈ సినిమాలు ఆడిని అసలు టికెట్ రేట్లు పెంచి టోటల్లీ కొలాప్స్ అయిపోయిన పరిస్థితిలో అప్పుడు పర్ఫెక్ట్గా ప్రూవ్ అయ్యింది. సక్సెస్ అయిన సినిమానే పెద్ద సినిమా. ఈ సినిమాలే పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్లు, ప్యాన్ ఇండియాలు, అది ఇది అని ఎన్నో చెప్పిన సినిమాల కంటే కూడా ఈ సినిమాలు ఇండస్ట్రీని కాపాడిని. ఆ స్థాయిలో చూసుకుంటే ఇవాళ మనల్ని ఆశీర్వదించడానికి, ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన కోదండరామిరెడ్డి గారు ఒక చిన్న సినిమా సంధ్యాతో స్టార్ట్ అయ్యారు. ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారు ఆయన మాట ఇచ్చి ఆయన ఫస్ట్ సినిమా చేశారు. అప్పుడు కంచెర్ల పూర్ణచంద్ర అని చెప్పి ఆయన డైరెక్టరు, ఆయన నిర్మాతగా చేస్తే సంధ్యాతో మొదలైన ఆయన ఖైదీ, ఎన్నో సినిమాలు, పెద్ద పెద్ద హిట్ సినిమాలు, 93 సినిమాలు చేసిన రేంజ్లో కోదండరామిరెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు ఆయన వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చారు. తర్వాత ఆయన శిష్యుడు మన సాగర్ గారు డైరెక్టరు, ఆయన కూడా ఒక చిన్న సినిమా రాకాశిలోయ అనే సినిమాతో ఆయన పుట్టాడు, ఆయన ఆశీర్వదించడానికి వచ్చాడు. సరే, మ్యూజిక్ చూస్తుంటే ఆయన బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు, చాలా అద్భుతంగా ఉంది. డిఫరెంట్ అంటే నేను ఒక రైతుగా, నేను ఒక పల్లెటూరులో ఒక వ్యవసాయం తెలిసిన వ్యక్తిగా ఆ పైరు అది చూస్తూ ఉంటే ఒక కనెక్ట్ అయిపోయాం, ఒక అద్భుతమైన ఫీలింగ్. అలాగే ఒక యూత్ఫుల్ సాంగ్ ఒకటి, అలాగే ఒక మాస్ సాంగ్, ఇప్పుడు బాబా బామ్మర్దిలో సిల్క్ స్మిత సాంగ్ లాగా ఒక మాస్ సాంగ్, అలాగే ఒక సాడ్ సాంగ్, ఒక రొమాంటిక్ సాంగ్, ఒక 5 డిఫరెంట్ జోనర్స్లో మన కృష్ణవంశీ గారు పుట్టాడు. గులాబీ సినిమాతో పుట్టాడు. ఆ గులాబీ మ్యూజిక్ డైరెక్టరు ఆయన శశిప్రీతం గారు ఆశీర్వదించడానికి వచ్చారు. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్కి సో అట్టా చూసుకుంటా ఉంటే ఇక మా ఎంఆర్సి వడ్లపట్ల గారు డెఫినెట్గా ఒక ఇండస్ట్రీలో ఒక సినిమా తీసి కష్టపడి మా నాగేశ్వరరావు ఆయన ఎంత ప్యాషన్తో ఆయన ఇవాళ ఇంకా కొంచెం బాగా ఎనర్జెటిక్గా ఉంటే ఇవాళ నాగేశ్వరరావు ఇలా ఉన్నారు. ఆ సినిమా చేసేటప్పుడు అండర్ ప్రొడక్షన్ జోనర్లో ఆయన బాగా సిక్ అయినట్టు ఇబ్బందులు ఉండా కూడా ఆ సినిమా ప్యాషన్తో ఆయన చేశారు. వాళ్ళ అమ్మాయి కమలాక్ష ఆవిడ ఇది చేసుకుంటూ ఒక సినిమా మీద ఆయన ఎంత ఇదిలో పెట్టుకుని చూశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ చూసిన ఆవేశంలో మా ఎంఆర్సి వడ్లపట్ల గారు ప్రమోషన్కి రావాలి అది ఇదని కోప్పడ్డారు. డెఫినెట్గా ఆయన కోప్పడింది. గతంలో దాసరి నారాయణరావు ఎప్పుడు కోప్పడతా ఉండేవారు. సో ఇవాళ దాసరి నారాయణరావు లేదు కాబట్టి ఆ దాసరి నారాయణరావు పోస్ట్ మా ఎంఆర్సి వడ్లపట్ల గారు తీసుకున్నారు. అలాగే మా పద్మిని గారు, నాగులపల్లి పద్మిని గారు, ఆవిడ ఎవరినైనా ఆశీర్వదించడానికి ఆవిడ వస్తారు. ఆవిడ కూడా ఒక హీరో తల్లి. ఆవిడ ఒక జలక్ అనే ఒక చిన్న సినిమాతో ఆ హీరోతో సినిమా చేసి వచ్చి ఆవిడ ఆశీర్వదించడానికి, ఒక నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన ఒక లేడీ. ఇక ఈ సినిమాలో చూసుకుంటే ఆడవాళ్ళు కమలాక్షి ఆవిడ లేడీ, ఆవిడ చూసుకుంటే ఆవిడ, అలాగే లిరిక్ రైటర్, మొత్తం రైటర్ కూడా డాక్టర్ భవ్య, ఆవిడ కూడా ఆడమ్మాయి. సో లేడీ ఎంపవర్మెంట్ అనేది క్లియర్గా చూస్తుంటే ఈ సినిమాలో కనబడుతుంది. ఈ సినిమాలో డిఓపి బ్రహ్మాండంగా చేశాడు.
చాలా బాగా చూస్తానికి విజువల్గా చూస్తా అంటే లడ్డూ లాగా ఉందంటాం, అట్లా లడ్డూ లాగా ఒక అద్భుతంగా చేశాడు. గణేష్ మాస్టర్ డ్యాన్సులు కూడా బ్రహ్మాండంగా చేశాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక చిన్న సినిమాలా కాకుండా నాకు ఎందుకో కానీ మీడియా కూడా చాలా అద్భుతంగా సహకారం ఇస్తుంది. మరి నాగేశ్వరరావు మీద లేకపోతే కమలాక్షి గారి మీద ఇలా సింపతి మీద చేస్తుందా లేకపోతే సిన్సియర్గా ఒక చిన్న సినిమాలాగా కాకుండా ఒక పెద్ద సినిమా రేంజ్లో మీడియా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా మీరు మీ సపోర్టు, అలాగే ఇవాళ సక్సెస్ అవుతున్న ఏ సినిమాలు అయితే కోవలో ఉండి వరుసగా ఏదైతే బింబిసార నెక్స్ట్ సీతారామం రెండిటిల్లో ఒక బింబిసారాలో నందమూరి తారక రామారావు అవార్డ్స్ ఎన్టీ రామారావు ఉన్నారు, అలాగే సీతారామంలో శంఖం పూరిస్తున్న ఎన్టీ రామారావు ఉన్నారు. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉంది, ఇండస్ట్రీని కాపాడాలని చెప్పి ఎన్టీ రామారావు పైనుంచి ఆశీర్వదించి ఆ 2 సినిమాలు హిట్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి వాళ్ళ హిందుత్వ యాంగిల్లో చూసుకుంటే కార్తికేయ 2 చూసుకుంటే ఆ జోనర్లో ఈ సినిమా కూడా పెద్ద సూపర్ హిట్ అయ్యి నాగేశ్వరరావు ఇంకెంతో ఎనర్జెటిక్గా డైనమిక్ ఉండేటట్టు ఆ కమలాక్షి గారు ఇది అవటం, మళ్ళీ ఇంకా బ్రహ్మాండమైన సినిమాలు చేసేటట్టు, తర్వాత హీరో తేజ్ అతన్ని, అలాగే హీరోయిన్ అఖిల, వీళ్ళు కంటిన్యూగా ప్రతి ప్రమోషన్కి వస్తున్నారు. తేజ్ కింద చెప్పా అమ్మ ఇంతకుముందు హుషారు కానీ రౌడీ బాయ్స్ కానీ షికార్ కానీ వాటిల కంటే చాలా గొప్పగా నాగేశ్వరరావు ప్రమోషన్ చేస్తున్నా అంటే ఆయన తను అవునన్నాడు. డెఫినెట్గా ఇది ప్రమోషన్, ఈ ప్రోగ్రామ్ ప్రీ రిలీజ్ ఈవెంటే కాకుండా రేపు 2వ తారీఖు ఒక్క సెకండ్ ఇవాళ బాధాకరమైన రోజు ఏంటంటే నందమూరి హరికృష్ణ గారు శివైక్యం చెందిన రోజు ఇవాళ. మళ్ళా వీళ్ళు 2వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు, అది నందమూరి హరికృష్ణ గారు పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు, మళ్ళా మన బాహుబలిలో సుదీప్ చూసాం కదా ఆయన కూడా పుట్టినరోజు. సో ఈ ఒక శివైక్యం చెందిన రోజు నుంచి చూసుకుని ఒక పుట్టినరోజులో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళు చూస్తుంటే ఆడియన్స్ కూడా సింపతి ఉన్న సినిమాలను ఆడిస్తున్నారు. పొగరబోతుతనంగానో ఓవర్ యాక్షన్గానో చేసిన సినిమాలు డిజాస్టర్ చేస్తున్నారు. సో కష్టపడి చేసిన కళ్యాణ్ రామ్ సినిమా బింబిసార, అలాగే అశ్విని దత్ గారి కూతుళ్ళు స్వప్నా దత్ కానీ ప్రియాంక కానీ వాళ్ళు చేసి కష్టపడి చేసింది, అలాగే కార్తికేయ 2 కష్టపడిన సినిమాలను ఆడిస్తున్నారు. అలాగే ఆ కష్టం ఇదిలో ఈ సినిమాని కూడా మనస్ఫూర్తిగా ప్రేక్షకులు ఆడిస్తారని, ప్రేక్షకులకు డెఫినెట్గా ఈ సినిమా కూడా సింపతి ఉండి వీళ్ళందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా మంచి పేరు వచ్చి ఇది చాలా పెద్ద సినిమాగా మారి మళ్ళా సక్సెస్కి మీ ఇద్దరు హీరోయిన్లు థియేటర్లో ప్రతి థియేటరు ప్రతి ఊరు తిరిగి ఇది ప్రమోషన్గా చాలా పెద్ద సినిమా చేయాలని చేస్తారని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఎంతగానో సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ మన మా ఈసీ మెంబర్ పద్మిని. తెలుగులో మాట్లాడదాం, కన్న తల్లిని ప్రేమిద్దాం, తెలుగునే మనం ఎక్కడైనా తెలుగులోనే మాట్లాడి మన యొక్క ప్రేమను తెలుగు ద్వారా తెలియజేద్దాం. అటువంటి నేటివిటీ ఉన్నటువంటి సినిమా నా వెంట పడుతున్న చిన్నవాడు ఎవడమ్మా. సో తెలుగు నేపథ్యంలో తెలుగు హీరో హీరోయిన్స్ మీద తీసినటువంటి ఈ సినిమా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఇంతమంది ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసలు అందుకుంటూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని చేస్తున్నామండి. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. పద్మిని నాగులపల్లి గారు ఏ ఫంక్షన్కి పిలిచినా వస్తారు అని చెప్పావు కదమ్మా, చెప్తాను చూడండి. నేను నా శత్రువు పిలిచినా వెళ్తానండి, నేను దట్ ఈజ్ మై క్వాలిటీ. అలాంటిది ఎంఆర్సీ గారు, కమలాక్షి, మా ప్రసన్న కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, డైరెక్టర్ వెంకట్ గారు భుజస్కంధాల మీద వేసుకొని ఈ సినిమాని ఈ విధంగా ప్రమోట్ చేస్తూ సినిమాని మనం ప్రేమిస్తున్నాము, సినిమా ఆడాలి అన్నటువంటి ధ్యాసతో దీక్షతో వస్తున్నటువంటి ఈ సినిమా తప్పకుండా సూపర్ సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్రీ పర్సన్ విల్ బీ హ్యావింగ్ ఏ గుడ్ క్వాలిటీ అండి. నా క్వాలిటీ ఏంటంటే నేను ఏ జనరేషనా కాదండి, నేను ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియాలో ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ సోషల్ మీడియా. ట్విట్టర్లో కానీ, మామూలుగా ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ ప్రతి దగ్గర ఈ మూవీ నేను
సిన్స్ 1 వీక్ ప్రమోట్ చేస్తున్నానండి. ఇది గొప్ప కోసం చెప్పట్లేదు. జారీ జారీ పంచకట్టనేటువంటి మూవీ మానస్ మళ్ళీ విష్ణుప్రియ వాళ్ళిద్దరి మీద రిలీజ్ అయ్యి ట్రెండింగ్ అవుతున్నటువంటి ఆ సాంగ్ని నా స్టేటస్లో పెట్టకుండా నా వెంట పడుతున్నాడు చిన్నవాడు ఎవడనేటువంటి మూవీ నేను నా దాంట్లో పెట్టానండి ప్రతి స్టేటస్లోని. మానస్ నాగులపల్లి ఎవరో కాదు, బిగ్ బాస్లో టాప్ 5లో ఉన్నటువంటి మానస్ నా కొడుకండి. అయినా కూడా అది సాంగ్, ఇది మూవీ. ఈ మూవీలో ఒక 2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ప్రొడ్యూసర్స్ సక్సెస్ఫుల్గా అయినట్లయితే ఎంతోమంది టెక్నీషియన్స్కి మనకి లైఫ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అదే దాన్ని నేను ప్రమోట్ చేస్తున్నాను. అంటే నేను సినిమాని ఎంత ప్రేమిస్తున్నాను, నేను సినిమాలు ఎక్కువ తీయలేకపోవచ్చు, 1-2-3 సినిమాల వరకే నేను చేసి ఉండొచ్చు. ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఏముంటుందంటే రాజకీయ రంగంలో ఉండాలనుకుంటారు, కొంతమంది స్పోర్ట్స్ రంగంలో అనుకుంటారు, కొంతమంది సినీ రంగంలో ఉంటారు. ఎప్పటికైనా ఈ మనకి రాజధాని ప్రొడక్షన్స్ వారు జీవీఆర్ అనే ప్రొడ్యూసర్స్తోని కమలాక్షి మెయిన్ ప్రొడ్యూసర్గా ఉంటూ సంయుక్తంగా వెంకట్ గారు తీసుకున్నటువంటి ఈ కథ ఇక్కడికి కోదండరామిరెడ్డి గారు అనేటువంటి లెజెండరీ డైరెక్టర్ వచ్చారండి. అలాంటి వాళ్ళు సాగర్ గారు వీళ్ళందరూ వస్తున్నారు అంటే ఏంటంటే కలిసికట్టుగా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని ప్రసన్న కుమార్ గారు అందరూ దీనికోసం ఎంతో కృషి చేస్తున్నారండి. సినిమా రిలీజ్ అవ్వాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి, ఈ డబ్బులతో మళ్ళీ సినిమా తీయాలి. ఇలాంటి వాళ్ళందరితో కలిసి మనం కూడా అసోసియేట్ అయ్యి పార్ట్ ప్రొడ్యూసర్స్గా సినిమాలు ఫ్యూచర్లో తీసినట్లయితే డెఫినెట్గా ఆ సినిమాలు సక్సెస్ పొందుతాయి. బింబిసారా అండి నేను 5 సార్లు చూశానండి. బింబిసారా మూవీని 5 సార్లు నేను చూశానండి. అంటే నాకు ఎంత లైక్ అయ్యి ఆ సినిమాని చూశాను అంటే మీరు అర్థం చేసుకోండి. సినిమా అంటే అంత ప్యాషన్ ఉంది. సినిమాలే మనం ప్రేమిద్దాం, సినిమాలు తీద్దాం, సినిమాల్ని పైరసీ చేయకుండా థియేటర్లోనే చూద్దాం. థియేటర్స్లో ఉన్నటువంటి ఆనందం, సినిమా చూసే ఆనందం ఎక్కడా ఉండదు. సో ఐ విష్, అసలు ఇంకా మర్చిపోలేదు, గణేష్ మాస్టర్ గారు వచ్చారండి. ఆయన కొరియోగ్రాఫర్తో పాటు యాక్టింగ్ కూడా చేశారు. మీరు ఇద్దరే వచ్చారన్నారు, మూడో మనిషి గణేష్ మాస్టర్ గారు కూడా వచ్చారు. సో గణేష్ మాస్టర్ గారు రీసెంట్గా ఇంకొక ఫంక్షన్లో మేమందరం అసోసియేట్ అయ్యి ఉన్నాము. ఎందుకంటే ఎక్కడ పేషెన్స్ షోస్ జరిగినా, ఎక్కడ ఇంటర్నేషనల్ జ్యూరీస్ జరిగినా ఎవ్రీడే పద్మిని నాగులపల్లి ఉంటారండి, వెళ్తారండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి. అదేవిధంగా ఈ సినిమా కూడా అంత హిట్ కొట్టడానికి ముందు నుంచి ఎంఆర్సి గారు చాలా కృషి చేస్తున్నారు. ఈ కృషి తప్పకుండా ఫలిస్తుందని, సక్సెస్ వస్తుందని. థర్స్డే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఈ 5 days సినిమా ఆడిపించినట్లుగా పాత్రికేయులందరూ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాగులపల్లి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఈసీ మెంబర్, ఎక్స్ సెన్సార్ బోర్డ్ మెంబర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్ట్ఫుల్ అండ్ అలాగే వండర్ఫుల్ వర్డ్స్. చిన్న క్లారిఫికేషన్ అండి, పద్మిని నాగులపల్లి గారు కానీ, ప్రసన్న అన్నయ్య కానీ మా కుటుంబం అండి. వాళ్ళు మేము పిలిస్తే వాళ్ళు తమ ధర్మంలాగా, మేము ఇక్కడ ఉన్నాను అని అంటే ఇది నా ఒక్క ఇన్ఫ్లుయెన్స్ కాదండి. సాగర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ప్రసన్న అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అలాగే పద్మిని గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందరి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇది మా కుటుంబ సభ్యులం అని మీకు మెన్షన్ చేశాను కాబట్టి మా యాంకర్ మిమ్మల్ని ఏ ఫంక్షన్కి పిలిచినా వస్తారా అని అన్నారు, కానీ వేరే ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ మీరు అలా అర్థం చేసుకుంటే మా యాంకర్ తరఫున నేను క్షమాపణ చెప్తాను. అయ్యో సార్, విచ్చేసిన పెద్దలందరికీ అండ్ మీడియా వారందరికీ నమస్కారం అండి. నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి, నాగేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమా September 2 రిలీజ్ అవుతుంది. ఈ పాటలు విని ఈ సినిమాని ఆదరిస్తారని, ఆశీర్వాదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్ సార్. September 2న మీ మ్యూజిక్ థియేటర్లో మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ పాటలన్నీ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ కూర్చొని మాట్లాడండి సార్. పద్ధతిగా పక్కకు రమ్మన్నారా? అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకు అలాగే
ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈరోజు నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మ చిత్రానికి ముఖ్య అతిథిగా కోదండ రామిరెడ్డి గారు ఈరోజు మా ఈవెంట్ పర్సన్కి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్సింగ్ చేసి వెళ్ళినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారికి. అలాగే మా పెద్దలు మా ప్రసన్న గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు, ఆయన నాకు ఒక తండ్రిలాగా నన్ను ఈరోజు ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి ప్రతిసారి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శశిప్రీతం గారు కూడా మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చాలా సినిమాలకి మ్యూజిక్ అందించి ఒక మంచి విజయాలని మ్యూజిక్ డైరెక్టర్గా పేరు పొందారు. వారికి కూడా ఈ ఈవెంట్ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించేందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గణేష్ మాస్టర్ గారు ఈ సినిమాలో యాక్టింగ్ చేయడమే కాకుండా ఒక కొరియోగ్రాఫర్గా 5 సాంగ్స్ ఎంతో అద్భుతంగా ఆయన కంపోజ్ చేసి మాకు ఆయన ఏం కావాలన్నా కూడా నేను ప్రతి సాంగ్కి నేను ఇవ్వడం జరిగింది. ప్రతి సాంగ్ కూడా ఒక పెద్ద సూపర్ హిట్, ఈ సినిమా ప్రతి సాంగ్ హిట్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మన గణేష్ మాస్టర్ గారికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే రమేష్ వందపు ఆయన ఐటమ్ సాంగ్ ఒకటి చేశారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన ఈ ఈవెంట్కి రాలేకపోయారు. అయినా వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా వడ్లపట్ల చౌదరి గారు నాకు ఒక అసోసియేట్ కాకుండా అలాగే నన్ను భుజం తట్టి ఎప్పటికప్పుడు పద్మిని మేడం గారు, ఇక చెప్పుకోవాల్సింది చాలా ఉంది ఆమె గురించి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా మా ప్రమోషన్ గురించే ఆమె చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఫంక్షన్కి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆమె ఈరోజు ఈ ఈవెంట్ కార్యక్రమానికి కూడా ఒక మంచి సపోర్ట్గా ఒక పిల్లర్గా నిలిచి ఆమెకి నేను చాలా అభినందిస్తున్నాను. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సందీప్ కుమార్ గారు ఈ సినిమాకి చాలా మంచి సాంగ్స్ అందించారు. ఆయన చాలా కంపోజ్ బాగా చేశారు. చాలామంది సాంగ్స్ చాలా బాగున్నాయని చెప్పేసి మాకు బాగా ఈ ఆడియన్స్ ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్స్ అన్నీ కూడా మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ సాంగ్స్ అన్నీ విడుదలైనవి. మ్యాంగో మ్యూజిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లా దాదాపుగా 1 మిలియన్ లైక్స్ దాకా వచ్చినాయి. టీజర్ కూడా బాగా 1 మిలియన్ దాకా వచ్చినాయి ఈ సాంగ్స్ కానీ, అలాగే టీజర్ కానీ ట్రైలర్ కానీ. సో మాకు మంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలో ఈ సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా మేము విడుదల చేస్తున్నాము ఈ సినిమాని. అలాగే థియేటర్లు కొరత ఎక్కువగా ఉంది. అలాగే మాకు ఎగ్జిబిటర్లు మాకు చిన్న సినిమాలని ఆదరించి మాకు థియేటర్లు ఇవ్వాలని చెప్పేసి థియేటర్ల వాళ్ళందరికీ కూడా ఎగ్జిబిటర్లు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కంపల్సరీగా చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళని వేడుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కూడా రేపు 2వ తారీఖు నాడు విడుదలవుతుంది. మాకు థియేటర్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. అలాగే డైరెక్టర్ వెంకట్ గారు చెప్పాలంటే
ఆయన ఈ సినిమాకి చాలా కష్టపడ్డారండి. ఒంటరి పోరాటం చేశాడు ఈయన ఈ సినిమాకి. మేమిద్దరం కూడా ఒక భార్య భర్తలాగా ఉండి భార్యాభర్తలాగా ఉండి మొత్తం టోటల్గా మేము ఈ సినిమాని చేయడం జరిగింది. అయితే ఆయన ఏది కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేశాను. కరోనాలు వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా సరే మేము ఎక్కడా కూడా ఇద్దరు కలిసి వెళ్ళి ఎడిటింగ్ రూమ్లో కానీ లేకపోతే మ్యూజిక్ దగ్గర కానీ ప్లస్ ఎక్కడ చెన్నై కానీ సో అలాగే మేము చాలా కష్టపడ్డాము. అండ్ వెంకట్ గారు మీ మాటలు ఆల్రెడీ వచ్చేసారా? తెలియకముందే వచ్చేసారు కదా మీరు. ఓకే అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ముందుగా నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్నలకి ఈ సభాముఖంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, వారికి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా అమ్మా నాన్నలు నాకు జన్మనిస్తే నాకు మళ్ళీ ఈ కళామ్మ తల్లి నీడలో మళ్ళీ నాకు పునర్జన్మ ప్రసాదించిన నా ప్రొడ్యూసర్స్ ముల్లేటి నాగేశ్వరరావు గారు, ముల్లేటి కమలాక్షి గారు, అలాగే జీవీఆర్ గారు. సో వారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారికి కూడా నా పాదాభివందనాలు తీసుకుంటాను, ఎందుకంటే నా తల్లిదండ్రుల తర్వాత నా తల్లిదండ్రులు లాంటి వాడు, వాళ్ళు కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సార్ నాగేశ్వరరావు గారు, నేను మీ ఆఫీస్కి వచ్చి సార్ నేను కథ చెప్తాను అనగానే నా భుజం తట్టి చెప్పమన్నారు. కథ చెప్పాను. కథ చెప్పిన కాడ నుంచి అందరికీ ప్రతిరోజు ఏ రోజున కూడా ఇది ఏది కావాలి, ఎక్కడ కావాలి, ఏంటి కావాలని చెప్పేసి ప్రతీది ఒక 20 ఏళ్ల కుర్రాళ్ళలాగా, నాకంటే వయసు తక్కువ అని నేను చెప్పుకుంటా. నేను కూడా అంత పరిగెత్తలేను, ఆయన మొత్తం పరిగెత్తారు రోజు ఎవ్రీడే. సో ఈ రకంగా ఆయన పరిగెత్తి ఎక్కడున్నావా, ఏం చేస్తున్నావా అని చెప్పేసి నన్ను ఎవ్రీడే నైటు 2 గంటల వరకు నన్ను నిద్ర పనిచేవాళ్ళు కాదు. సో నేను ఎవ్రీ ఫోన్ కాల్స్కి ఆన్సర్ చేసేవాడిని. అలాగే ఇంకా చెప్పాలి, మీడియా మిత్రులు పాత్రికేయ సోదరులకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మాది చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు, సినిమా అంటే సినిమాయే. మీరందరూ ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 2న మన సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి మమ్మల్ని ప్రమోట్ చేయండి. నేను ఆకలితో ఉన్నాను, నా ప్రొడ్యూసర్స్ ఆకలితో ఉన్నారు. సో మీరు చేసే ప్రమోషన్ బట్టి థియేటర్లో సినిమా వెళ్ళాలి, అది రీచ్ అవ్వాలి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే వాడు థియేటర్ అవ్వాలంటే మీ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ సార్. సో డెఫినెట్గా మీరు మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే సెప్టెంబర్ 2 రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, అదే రోజున మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరి తరపు నుంచి, ఇక్కడికి వచ్చిన గెస్టులందరి తరపు నుంచి, మా పెద్దలందరి తరపు నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నేను మీ అభిమానిని. సో మీ ఆశీస్సులు కూడా మా సినిమాకు ఉంటాయని మేము కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మేము పిలవగానే వచ్చిన కోదండరామిరెడ్డి గారు, బెస్ట్ సీనియర్ డైరెక్టర్ గారు, వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. వారి హిస్టరీ చూసుకుంటే ఎన్నో పెద్ద హిట్ సినిమాలు చేశారు. ఖైదీ సినిమా కాడి నుంచి మొదలు పెడితే చిరంజీవి గారికి ఒక టర్నింగ్ పాయింట్ అయిన ఒక పెద్ద బిగ్గెస్ట్ సినిమా అది. సో కోదండరామిరెడ్డి గారికి కూడా నా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సూపర్ స్టార్ కృష్ణ గారికి అమ్మ దొంగ లాంటి సినిమాని అందించిన మా డైరెక్టర్ సాగర్ గారు సార్, వారికి కూడా నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము పిలవగానే ప్రతి ఈవెంట్కి వచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేశారు. గురుగారు మీకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరు ఆ టీజర్లో చూసిన, ట్రైలర్లో చూసిన ఎండ్లో టైటిల్ పడేటప్పుడు నా వెంట పడుతున్న చిన్నాడవడం అనే ఒక సాంగ్ వస్తుంది. వాస్తవానికి నేను ఫస్ట్ ట్రైలర్ కట్ చేసినప్పుడు కానీ టీజర్ కట్ చేసినప్పుడు కానీ ఆ సాంగ్ ఆ ఫీమేల్ వాయిస్ లేదు. ఆ ఐడియా ఇచ్చింది మా ప్రసన్న కుమార్ గారు. సార్ నేను మీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్కి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నన్ను చాలా ప్రోత్సహించి మమ్మల్ని చాలా ముందుకు నడిపారు సార్. ఈ సభాముఖంగా వారికి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే అప్పుడు
ఫీమేల్ వాయిస్ పెట్టడానికి కూడా రీజన్ చెప్పారు ప్రసన్న కుమార్ గారు. టైటిల్ పడిపోతుంది, కానీ ఎవరన్నా ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరన్నా పాత్రలు గడిగేటప్పుడు కానీ, లేకపోతే ఐ మీన్ బాత్రూంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి తెలియాలి అంటే నా వెంట పడుతున్న చిన్నడవడం అనే బీజం వచ్చిందంటే టక్కనంట వాడు బాత్రూంలో కానీ లేచి వినపడదు, వాడు పడుకున్నా కానీ లేచి వింటాడని చెప్పేసి చాలా చక్కటి ఐడియా. అసలు ఆ ఒక్క ఐడియా, చిన్న ఐడియా అది, ఆ ఐడియా ఈ రోజున్న సోషల్ మీడియా మొత్తం కుదిపేసింది సార్. అది నిజంగా అవును. ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కూడా వాళ్ళకి చెవుల్లో వినపడుతుంది. వాళ్ళు చెవులు వినపడంగానే టక్కనంట వండేవాళ్ళు కూడా వచ్చేసి టీవీ ముందు చూడాలని చెప్పేసి చాలా అద్భుతమైన ఐడియా ఇచ్చారు సార్. నిజంగా చాలా రీచ్ అయింది సార్, చాలా రీచ్ అయింది. ఈ సభాముఖంగా ప్రసన్న కుమార్ గారికి నా పాదాభివందనలు తెలుపుకుంటున్నాను. అలాగే మా శశిప్రతం గారు సార్, మీ గులాబీ సినిమా చూస్తే, ఆ సినిమా సాంగ్స్ చూస్తే నిజంగా యూత్ని ఉర్రూ తొలగించింది సార్ ఆ సాంగ్. అది స్టేజ్ మీద నుంచోబెట్టి నన్ను అందరి ముందు ఇంత ధైర్యంగా మాట్లాడేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్. చెప్తాను. అలాగే మా ప్రసన్న గారు సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఇక్కడ ఉండి మాకు ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ వేదిక మీదకి వచ్చిన కోదండరెడ్డి గారికి కూడా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా అంటే చాలామంది అనుకుంటారు కెమెరామ్యాన్లు, ఒక్క నిమిషం నేను రాసుకున్నాను ఎందుకంటే నేను అనుభవించాను ఈ చిత్రంలో. ప్రతి సినిమా అంటే చాలామంది లైట్లు, కెమెరామ్యాన్లు, కార్ వ్యాన్లు మాత్రమే అనుకుంటారు, కానీ అది కాదు. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 500 రూపాయల కోసం జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు, లైట్లు మోస్తున్నప్పుడు పడే బాధలు, ఫైట్ మాస్టర్లు దగ్గర ఫైటర్లు తగిలే గాయాలు, హీరోయిన్ చిన్నాడెవడమ్మ. ఈ సినిమాలో కష్టపడిన ప్రతి ఆర్టిస్టు, కెమెరామ్యాన్గా వంశీ గారు కానీ, అలాగే ఎడిటర్ హరి గారు కానీ, అలాగే మన దగ్గర పని చేసేవాళ్ళు, మనకు అన్నం పెట్టేవాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు పేర్లు చెప్పాలండి. అది మన ధర్మం. ఎప్పుడు మర్చిపోకండి. మనకు అన్నం పెట్టేవాళ్ళు కానీ, మన వెన్నంటూ మన మాటకి సాయం చేసే వాళ్ళని కానీ ఎప్పుడు మర్చిపోకండి. వాళ్ళు మనకి దేవుళ్ళు. ఎందుకంటే మనకు మాట సాయం చేసిన, మనకు అన్నం పెట్టిన వాళ్ళు దేవుళ్ళు అండి, ఎప్పుడు మర్చిపోకండి. అలాగే ఈ చిత్రం గురించి చెప్పాలంటే హీరోయిన్లు కానీ చాలా అఖిల, తేజ్, కృపాటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో డైరెక్టర్, మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వెంకట్ గారు, నిజంగా ఆయన చూస్తే నిజంగా అసలుకి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా కావాలి, నాకు అలా కావాలి తపన, ఆయనకు ఒక ఫ్యాషన్. ఈ సినిమా ఎలాగైనా నేను చెయ్యాలి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ సినిమా నాకు రావడానికి ఫస్ట్ పర్సన్ కో-డైరెక్టర్ షరీఫ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాని తర్వాత డైరెక్టర్ గారు వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కృష్ణ అనే ఒక పాత్రని బాగా యాక్ట్ చేస్తాను అని మీరు అనుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్స్ జీవీఆర్ గారు, కమలాక్షి గారు అండ్ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను మీ హీరోయిన్గా అనుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ దాన్ని ఇంత బాగా స్క్రీన్ మీద చూపించిన డిఓపి వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా సినిమాకి చాలా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ నా కో యాక్టర్ తేజ్ ఈజ్ వెరీ కూల్ అండ్ వెరీ గ్రేట్ పర్సన్. ఎందుకంటే యాక్ట్ చేసేటప్పుడు నాది డెబ్యూ మూవీ ఇది, సో నాకు యాక్ట్ చేసేటప్పుడు కొంచెం భయం వేసింది. ఆబ్వియస్లీ హీఈస్ అన్ నోన్ యాక్టర్, but he is very supportive and very cool towards me. Thank you so much Tej.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ. ఇది సెప్టెంబర్ 2న థియేటర్లోకి వస్తుంది. సో అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అఖిల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలని. సో ఫైనల్లీ హీరో తేజ్ గారు, మీ మాటల్లో నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ గురించి. అందరికీ నమస్కారం అండి. సరే ఎక్కువసేపు మాట్లాడాలి కొంచెం. సో అందరికీ నమస్కారం. నేను అనుకోలేదు అసలు, అంటే నేను ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేస్తూ మళ్ళీ కోదండరామరెడ్డి గారు లెజెండ్ డైరెక్టర్ మన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు. సాగర్ గారు వచ్చారు డైరెక్టర్ గారు, బి గోపాల్ గారు వచ్చారు డైరెక్టర్ గారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేద్దాము అని చెప్పి డిస్కషన్ చేస్తున్న ప్రసన్న కుమార్ గారు వచ్చి మా సినిమాకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఎంఆర్సి చౌదరి గారు, పద్మిని గారు, ఇంకంతకుముందు రాధా గారు, సో శశిప్రీతం గారు, ఇంతమంది వచ్చి నా సినిమాకి సపోర్ట్ చేస్తున్నారంటే నేను చాలా లక్కీ. యా అది ప్రమోషన్గా చేసిన నాకు చిన్నప్పుడు చాలా ఇష్టమైన హీరో అండి సుమన్ గారు, పాత హీరో సుమన్ గారు. అంటే నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు హీరోల్లో రియల్ ఫైట్స్ చేసేది ఎవరంటే భానుచంద్ర గారు, సుమన్ గారు. సో ఆయన నా సినిమా సాంగ్ లాంచ్ చేయడం అండ్ శ్రీకాంత్ సార్ ఆయన నా సినిమా సాంగ్ లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చంద్రబోస్ గారు, అనంత శ్రీరామ్ గారు, సో వీళ్ళందరూ నా సినిమాకి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మెయిన్లీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మా ప్రకాష్ రాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు నేను హుషారు సినిమాలో హీరోగా చేశా, షికారు సినిమాలో హీరోగా చేశా, కానీ నలుగురు హీరోలు దాంట్లో. తర్వాత రౌడీ బాయ్స్లో కూడా చేశాను, కానీ అది క్యారెక్టరు. సో ఫస్ట్ టైం నన్ను నమ్మి సోలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు మా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారు. అండ్ వీడు చేస్తాడులే అని నమ్మిన మా డైరెక్టర్ వెంకట్ గారు. అంటే ఆయన స్టోరీ నరేషన్ చాలా బాగా ఇస్తారండి. ఎంత పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి ఈ సినిమా హిట్ అయ్యాక నరేషన్ ఇస్తే ఖచ్చితంగా డేట్స్ ఇస్తారు. అంత మంచి టాలెంట్ ఉంది దానికి నరేషన్ ఇవ్వడానికి. అండ్ ఇంకా ఈ సినిమాకి ఫస్ట్ మెయిన్ పిల్లర్ నన్ను అడిగితే జీవీఆర్ గారండి. అవసరము ఉంది, ఇంకా కంపల్సరీ కావాలి అనుకున్న టైంలో జీవీఆర్ గారు వచ్చి ఆయన వంతు ఇట్లా సపోర్ట్ చేశారు. ఒక 1 year దాకా ఇన్వెస్ట్ చేసి. ఇంకా మెయిన్ పిల్లర్ వచ్చేసి మా మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ గారు. ఇది నేను ప్రతి ఈవెంట్లో చెప్తున్నాను, పాటలు పగిలిపోయాయండి. అంటే నా ఇంట్రడక్షన్ సాంగ్ చూస్తే చిరుతాలో ఓసోసి రాకాశిలా ఉంటుంది. ఈ నా వెంట పడుతున్న సాంగ్ చూస్తుంటే వర్షం సినిమా సాంగ్ గుర్తొస్తుంది. ప్రతి సాంగ్ ఒక రేంజ్లో ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి నెంబర్స్ ఇచ్చారు మాకు. అండ్ ఇంకా థియేటర్స్లో మేము ఇట్లా షర్ట్ తిప్పి డ్యాన్సులు చేసిన పాట ఒకటి ఉంటుందండి, దేకో దేకో గబ్బర్ సింగ్ అని. దాన్ని కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ గారు. నేను హీరోగా చేస్తుంటే ఆయన వచ్చి దగ్గర నాకు మా గణేష్ మాస్టర్ గారు నేను హీరో ఉంటే దగ్గర ఉన్న ఆయన చేయించి కొంచెం కష్టమైనా కానీ సార్ సారీ సార్ ఏమైనా ఇబ్బంది పెట్టింటే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా లిరిసిస్ట్ భవ్యదీప్తి గారు, నేను షాక్ అయ్యా అండి. తను ఏంటంటే ఫీమేల్ ఒక సినిమాకి సింగిల్ కార్డ్ అండి పాటలు రాసింది. ఓకే, ఇంట్రడక్షన్ సాంగ్ రాస్తారు, రొమాంటిక్ సాంగ్ రాస్తారు, లవ్ సాంగ్ రాస్తారు, కానీ తను ఐటమ్ సాంగ్ కూడా రాసింది. నేను షాక్ అయిపోయా దానికి. సో ఆమెకు కూడా ఆల్ ది బెస్ట్, మంచి ఫ్యూచర్ ఉండాలని. సో ఈ సినిమా September 2 వస్తుందండి. అందరు తప్పకుండా థియేటర్లో చూడండి వెళ్ళి. సో నాతో పాటు యాక్ట్ చేసిన అఖిల ఆకర్షణ, నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో September 2 వస్తుందండి, నా సినిమా చూడండి. నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఎందుకంటే ఇంకో 1.5 year నా సినిమా రాదు. నెక్స్ట్ ఫిలిం వేరే ప్రాజెక్ట్ చేస్తున్నా. 1.5 year వరకు నేను సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కడ కనిపించే నా సినిమా రిలీజ్ అయ్యాక. సో ప్లీజ్ దయచేసి వచ్చి ఈ సినిమాని చూసి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రసన్న కుమార్ గారు
సార్ నా లాస్ట్ సినిమాకి కూడా షికారుకి టైటిల్ ప్రాబ్లం ఉంటే మొత్తం మీరే దగ్గర చూసుకున్నాం, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ్ గారు. ఈ సినిమా మీకు ఇంకా మంచి పేరు తీసుకురావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ అలాగే రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్లో సెప్టెంబర్ 2న నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ సినిమా థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది.